డెఫినెట్గా మొన్న ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్లో ఒక మహిళ మృతి చెందడం, ఒక బిడ్డ చావు బతుకుల్లో మధ్యలో హాస్పిటల్లో ఉండడం, ఇవాళ పోలీసులు ఏదైతే పర్మిషన్ లేకుండా సినీ యాక్టర్ అల్లు అర్జున్ గారికి ఇక్కడ రావద్దని చెప్పినా కూడా అతను వితౌట్ పర్మిషన్ లేకుండా అక్కడికి రావడం, దాంట్లో జరిగినటువంటి ఆ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం అన్ని మనకు తెలిసిందే. సో దానికి అనుగుణంగానే అక్కడ పోలీసులు చట్ట ప్రకారమే కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే చట్టాలనేది సెలబ్రిటీలు, సినీ వాళ్లకు, లేదా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలకు ఇట్లా అని సామాన్య ప్రజలకని సపరేట్ ఉండదండి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ దేశానికి ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలవుతుంది. చట్టాలు అందరికీ సమానంగా ఉంటాయి, ఎవరికి చుట్టాలు కావు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటారు. సో దాని ప్రకారమే అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారమే కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా అతనికి బెయిల్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినాం. ఇవాళ కావాల్సుకొని దీని మీద కొంతమంది తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలని, ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూసిర్రు. ఇవాళ ప్రత్యేకించి కేటీఆర్ గారు ఒక మహిళ చనిపోయి బాధితురాల పక్షాన ఉండకుండా ఇవాళ బిడ్డని కనీసం చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ బిడ్డని పరామర్శించకుండా ఒక సెలబ్రిటీ కోసం ఎక్స్ లో ట్వీట్ చేసిండు. మరి అదే ట్వీట్ ఎందుకు ఒక సామాన్య మహిళకు చనిపోతే ఎందుకు ట్వీట్ చేయలేదండి? అంటే ఇవాళ కావాలనుకొని ముఖ్యమంత్రి మీద బురజలడం కోసం ఈ ప్రభుత్వం ఏదో ఎవరో మీద కక్ష కట్టిందని అంటే వేగ్గా విష ప్రచారాలు చేయడంలో బీఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళు చాలా దిట్ట. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే మనం చూసిన ఇవాళ గత సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ అవాకులు చెవాకులు విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇవాళ చట్ట ప్రకారం కేసు నమోదైతే, చట్ట ప్రకారం అతనికి బెయిల్ వస్తే దాని మీద కూడా విమర్శలు. ఇవాళ ఆ విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇవాళ స్వయంగా అల్లు అర్జున్ గారి మామే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బంధువు అవుతాడు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్టు విష ప్రచారం చేస్తారు. ఇవాళ వాళ్ళ చరిత్ర తెలియని వ్యక్తులు ఆ విధంగానే మాట్లాడతారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ ఇప్పుడు చెన్నై నుండి హైదరాబాద్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. ఆనాడు ఉన్నటువంటి వెంగళరావు ప్రభుత్వం గాని, ప్రత్యేకించి మర్రి చెన్నారెడ్డి గాని, ఇక్కడే మన పక్కన మీ స్టూడియోకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫిలిం నగరు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కు స్టూడియోలు ఏర్పాటు చేసి రామనాయ స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ప్రభుత్వ భూములు ఇచ్చి ఇక్కడ ఎంకరేజ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాకముందుకే సినిమా వాళ్ళతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అవన్నీ మనందరికి కూడా తెలిసిందే. అంటే కావాలనుకుని ఏదో బదనాం చేయాలని ఈ ప్రభుత్వం మీద ప్రత్యేకించి కేటీఆర్, మిగతా బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చేసిరు. ఇవాళ దాని గురించే ఆంధ్రప్రదేశ్ గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకుందో అది సరైన నిర్ణయమే. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ కూడా ఇవాళ మేము రాగద్వేషాలకు అనుకుంటే ఏదో వ్యక్తిగతంగా కక్షలకు కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించడం జరిగింది. ఇదే అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగితే ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ ఏమన్నా అంటే అది మా యొక్క ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. దాన్నే ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండండి, కష్టాల నుంచి వచ్చిండు. ఆయన గ్రామీణ స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు ప్రజల బాధలు తెలుసు. అయితే ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్పన్నం కారాదు. ఇవాళ ఇట్లాంటి సందర్భంలో మనం తగు జాగ్రత్తలు తీసుకున్నాం, ఇంకా పునరావృతం కావద్దని. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడే పెద్దలు చెప్పారు, రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షో చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ ప్రజాప్రభుత్వం కదా. ఇవాళ దయచేసి మేము ఏమంటున్నాం అంటే ఇది ఏదైతే కల్చర్ ఉందో ఇది మంచిది కాదు. ఇవాళ సామాన్య ప్రజలు ప్రాణాలు మాకు అంతే ముఖ్యం. సెలబ్రిటీలైనా ఎవరైనా ఈ ప్రజాప్రభుత్వంలో అందరికీ సమానంగా రక్షణ ఉంటది, చట్టాలు అందరికీ సమానంగా ఉంటాయి. మా ప్రజల బాధ్యత ప్రాణాలు కాపాడుకోవే ఈ ప్రజాప్రభుత్వం యొక్క బాధ్యత. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇవాళ మీరు చూసిర్రు, గతంలో ఇవాళ ఇది ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన నుంచి సీరియస్ ఆఫ్ గా ట్వీట్ చేయడం, ముఖ్యమంత్రి గారిని ఏది పడుతుంది మాట్లాడడం, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం. అంటే నేను ఏమంటున్నా అంటే మీరు 10 ఏళ్లుగా మంత్రిగా ఉన్నావు, కనీసం అవగాహన లేదండి? ఒక మహిళ చనిపోతే మరి ఆ మహిళ గురించి నువ్వు ఎందుకు సోకాల్డ్ ఎక్స్ లో నువ్వు ఎందుకు ట్వీట్ చేయలే? అంటే నువ్వు సెలబ్రిటీలే నీ ముఖ్యమా? ఇవాళ దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి ప్రజలు అందరూ మాకు సమానమే. ఎవరిని కూడా ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ సెలబ్రిటీలు అయినంత మాత్రం సపరేట్ లాస్ ఉండయి, సామాన్య ప్రజలకు సపరేట్ లాస్ ఉండయి. ఇది ప్రజాప్రభుత్వం, అందరినీ గౌరవిస్తుంది. ఇప్పటికైనా మీ విష ప్రచారాలు మానుకోండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చూడండి, ఏది పడుతుంది ఇవాళ సంవత్సర కాలం నుంచి వరదలు వచ్చినప్పుడు అదే చేస్తారు, లగచర్యలు అదే జరిగింది. ఏ వాళ్ళతోటి క్యాండిడేట్లను అక్కడ పంపించేసి ఇవాళ మొన్న
అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగిన వ్యక్తులు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు, అదే కేటీఆర్ ని కూడా కలిసిరు, కేటీఆర్ తోటి ఉన్న ఫోటోలు ఉన్నాయి. అంటే దాని మీద కూడా విష ప్రచారం. దయచేసి ఇప్పటికైనా మీరు మానుకోండి. ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం మీకు చేతనైతే ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు అది చేత కాదు. ఎట్లా ఫామ్ హౌస్ లో ఆడుకున్న వ్యక్తి ఆయన బయటకు వచ్చి ఆ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించే ఇవాళ అవకాశమే లేదు. ఇప్పటికి కూడా ప్రజలు అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. ఇప్పటికైనా ఈ విష ప్రచారాలు మానుకోండి. ఓకే రైట్. డిబేట్ లో బీజేపీ నుంచి రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్ రవికుమార్ గారు. రైట్.